మంగళగిరిలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. నవంబర్ 29 రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ జై తెలంగాణ నినాదం పెట్టుకున్న మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ మీద ఎట్లయితే అవాకుచవాకు వెళ్తున్నారో, కేసీఆర్ గారి ఆరోగ్యం పైన కూడా ఏ రకంగా ప్రచారాలు చేస్తున్నారో ఇప్పటికీ కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయి. కానీ తన ప్రాణాన్ని పరంగా పెట్టి చావు చివరంచులకు పోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలందరి ఆయుష్ కూడా వారికి ఇచ్చైనా సరే కేసీఆర్నే బతికించుకుంటారు ప్రజలు. కేసీఆర్ వీళ్ళ అందరి ఆయుష్తోని ఇంకా 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 దృఢంగా వస్తారు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తారు. దాంతోపాటు భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను పంపిస్తారు. అందులో సందేహమేం లేదు. అందుకే ఇప్పటికీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా తెచ్చిన తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్కి తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా రుణపడి ఉంటుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ దీక్షను మేము కొనసాగించడం జరుగుతూ ఉంది.